జయహో మాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 69. అందరింటి ఆది దంపతులు. మచ్చిత్త మద్గత ప్రాణ బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. గీత 10వ అధ్యాయం 9వ శ్లోకం. అలాంటి భక్తులు మనసులు ప్రాణాలు నాకే అర్పించి నిరంతరం నన్ను గురించి ఒకరికొకరు చెప్పుకుంటూ సంతోషం పరమానందం పొందుతారు. హరిదాస్ గారు అమ్మ రవికలు కుడుతుండేవారు. చాలా కాలం వారే కుట్టేవారు. తన రవిక కుట్టడానికి హరిదాస్ గారికి రవిక ఇస్తూ, ఎట్లా కుడతావో ఏమో, నా రవిక కుట్టడంలో నీ నేర్పరితనం బయటపడుతుంది అన్నది ఒకసారి అమ్మ. అందుకు దాసుగారు, నీ ఆది తెలియదు అన్నారు. అందుకు అమ్మ, నాది అనాది కనుక నా ఆది తెలియదు అన్నారు. ఈ రకంగా అనాది అయిన అమ్మ సేవ ఆడుతూ పాడుతూ చేస్తూ అమ్మ సేవలో తరించిన మహనీయులు హరిదాస్ గారు, కృష్ణవేణమ్మ గారు. కృష్ణవేణమ్మ గారు శ్రీరాములు వెంకటేశ్వర్లు గారు అంటే హరిదాస్ గారు కాకుమాను వాస్తవ్యులు. హరిదాస్ గారు ఊరూరు తిరిగి సంక్రాంతి రోజుల్లో పుష్యమాసమంతా హరికీర్తన చేసుకుంటూ భగవద్యాసలో కాలం గడిపేవారు. ఆయన ధర్మపత్ని కృష్ణవేణమ్మ గారు అనుకూలవతి అయిన భార్య. హరిదాస్ గారు మొదట్లో జిల్లెళ్ళముడి హరిదాసుగా వచ్చి వెళ్తూ ఉండేవారు. కృష్ణవేణమ్మ గారికి హరిదాస్ వెంకటేశ్వర్లు గారికి చాలా నియమనిష్టలుండేవి. జపం చేయటం, ధ్యానంలో కూర్చోవటం, తమకు కలిగిన అనుభవాలను పుస్తకాలలో వ్రాసుకోవటం ఉండేదిట. ఎందరినో యోగులను, సర్వసంగ పరిత్యాగులను దర్శించారు. ఎక్కడెక్కడో తిరిగారు. ఎక్కడా తృప్తి కలగలేదు. అమ్మ ఒకసారి కొమ్మూరులో గంగరాజు లోకనాథరావు గారింటికి వెళ్ళినప్పుడు లోకనాథరావు గారి మీద గౌరవం కొద్దీ వారు పిలువగా వీరక్కడికి వచ్చారు. అక్కడ అమ్మను చూసి దాసుగారు కృష్ణవేణమ్మ గారిని, నువ్వు కలలో చూసిన ఆమె ఈమెనా అని ప్రశ్నించారు. జిల్లెళ్ళముడి రాకముందు కృష్ణవేణమ్మ గారికి కలలో ఒక ఊరు, ఆ ఊరిలో మెట్లున్న మంచినీళ్ళ చెరువు, ఒక పూరి గుడిస, అందులో నుదుటన పెద్ద కుంకుమ పెట్టుకుని దివ్య తేజస్సుతో ఒక ముత్తైదుగా కనిపించారు. ఆ తర్వాత భార్యాభర్తలు ఈ విషయమే చర్చించుకున్నారు. ఈ అమ్మ ఆ పోలికలతో ఆ విధంగానే ఉన్నది అని గుర్తించారు. అప్పటి నుండి అమ్మను చూడ్డానికి వచ్చి వెళ్తుండేవారు. కృష్ణవేణమ్మక్కయ్య అమ్మకు బాగా సన్నిహితం కావడంతో వచ్చి ఒక్కొక్కసారి అమ్మ వద్దనే ఉండేవారు. కాకుమాను వెళ్ళనని అక్కయ్య మారం చేసేది. అమ్మ, ఉంటే భార్యాభర్తలిద్దరూ ఉండండి, అంతేగాని ఒకళ్ళు ఉండడం కుదరదు అన్నది. ఆ సమయంలో ఒకసారి అమ్మ ప్రేమతో అన్నం కలిపి దాసుగారికి పెట్టింది. ఆ అనురాగానికి వాత్సల్యానికి ముగ్ధులైన దాసుగారు పెద్దగా అన్నపూర్ణాష్టకం చదివి పరవశులై కళ్ళ వెంట ఆనందాశ్రువులు కార్చారు. ఆ ఆనందం అనుభవించితే తెలిసేది కానీ మాటలతో చెప్పేది కాదు. ఒకసారి హరిదాసు గారు ఒక్కరే అమ్మను చూడడానికి జిల్లెళ్ళముడి వచ్చారు. ఇప్పుడు నేను వెళ్తే కృష్ణవేణి నన్ను గుర్తుపడుతుందా అని అడిగింది అమ్మ. ఆ టైం గుర్తుపెట్టుకుని దాసుగారింటికి వెళ్ళిన తర్వాత, ఆ సమయంలో నువ్వేం చేస్తున్నావు అని అడిగారు అక్కయ్యని. అక్కయ్య, అప్పుడు నేను మంచం మీద పడుకొని ఉన్నాను, ఎవరో తలుపు తట్టిన చప్పుడైంది, ఎవరోలే అని వెళ్ళలేదు, మళ్ళీ పెద్దగా తలుపు కొట్టిన చప్పుడైంది, బద్ధకంతో వెళ్ళి తలుపు తీశాను కానీ ఎవరూ కనిపించలేదు అని సమాధానం చెప్పింది. దాసుగారు మరొకసారి జిల్లెళ్ళముడి వెళ్ళినప్పుడు కాకుమానులో వాళ్ళ ఇంటికి ఒక బాలుడు అన్నం పెట్టమని వచ్చాడు. కృష్ణవేణమ్మ గారు అన్నం పెట్టింది. అయితే ఆ అబ్బాయి తనతో కలిసి కృష్ణవేణమ్మ గారిని కూడా తినమన్నాడు. ఆమె అన్నం పెట్టి చేతులు కడుక్కుని వచ్చేలోపు ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు. తర్వాత అమ్మ వద్ద ఈ ప్రస్తావన తెస్తే అమ్మ అతన్ని వర్ణిస్తూ, పొడుగు చేతులు చొక్కా వేసుకున్నాడు, చివరి చేతుల వద్ద మడిచి పెట్టుకున్నాడు కదూ అని అడిగింది. అమ్మే ఆ రూపంలో వచ్చిందని అప్పుడు కానీ వారికి అర్థం కాలేదు. ఆ రకంగా వారిరువురికి అమ్మపై విశ్వాసం ఇనుమడించింది. అమ్మకు అన్ని పనులలో సాయం చేస్తున్న కృష్ణవేణమ్మగారు అందరింటి సోదరుల దృష్టిలోకి రావడంతో వారు ఆ కుటుంబాన్ని అమ్మకు తోడుగా జిల్లెళ్ళముడికి ఆహ్వానించడంతో వారు సంతోషంతో అంగీకరించి 1958లో జిల్లెళ్ళముడి అమ్మ వద్దకు స్థిర నివాసం కొరకు రావడం జరిగింది. అమ్మ దాసుగారు వచ్చిన సంవత్సరమే సంక్రాంతి దినాల సందర్భంగా ఆయనకు మొదటి భిక్ష వేసి చుట్టుప్రక్కల ఊర్లకు పంపింది. అమ్మ వేసిన భిక్షతో దాసుగారి పాత్ర అక్షయ పాత్ర అయింది ఆయన పాలిటికి.
ఆది భిక్షువుకు కూడా భిక్షం వేసిన అన్నపూర్ణాదేవి చేయి కదా మరి అది. ఆ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా 10 బస్తాల బియ్యం పోగైనాయి. ఆ బియ్యాన్ని అమ్మకు సమర్పించారు దాసుగారు. అవి అమ్మ ఆలయాలు కడుతున్న పనివారికి, ఆ రోజుల్లో జిల్లెలముడి వచ్చే సోదరీ సోదరులకు వినియోగించబడ్డాయి. తదాది జిల్లెలముడి వచ్చేవారికి సౌకర్యాలు చూస్తూ అన్నపూర్ణాలయం నిర్వహణ చేస్తూ అందరింటి తొలి సారథులలో ఒకరై అమ్మ బిడ్డలకు సదా స్మరణీయులైనారు వారు. శ్రీ శ్రీరాములు వెంకటేశ్వర్ల హరిదాస్ గారు, కృష్ణవేణమ్మ గారు. హరిదాస్ గారి పేరుతో అమ్మ బిడ్డల నోళ్లలో ఈనాటికి నానుతున్నారు. ఏ నది ఎటు ప్రవహించి ఏ పవిత్ర స్థానాలలో తన ప్రవాహం సాగిస్తుందో ఎవరికెరుక. అమ్మను కృష్ణ పరమాత్మగా దర్శించిన దార్శనికులు దాసుగారు. అమ్మనే కాక అందరింటి సోదరులను ప్రేమతో చూసేవారు దంపతులిద్దరూ. ఎవరైనా అన్నం తినకుండా ఉంటే సహించేవారు కాదు. అన్నపూర్ణాలయం నుండి అన్నం తెచ్చి వాళ్ల గుడిసెలో పెట్టించేవారు ఆయన కృష్ణవేణమ్మగారితో. 1958-60 ప్రాంతాల్లో చాలామంది వాళ్ళింట్లోనే సంచులు పెట్టుకునేవారు. ఆ దంపతులకు పిల్లలు లేరు. అమ్మ వద్దకు వచ్చేవారిని తమ పిల్లలుగా భావించి సేవ చేసేవారు. అలా పన్నాల రాధాకృష్ణ శర్మ గారి పిల్లలు, రాచర్ల లక్ష్మీనారాయణ గారి పిల్లలను వీరే సాకారు. లక్ష్మీనారాయణ గారు పెంపుడు కొడుకై అవసాన దశలో వారిద్దరినీ కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నారు. మరో విషయం, అమ్మ సంస్థకు పెద్ద దిక్కుగా ఉండేవారు ఆయన. రాత్రిళ్ళు కర్ర ప్రక్కన పెట్టుకుని అన్నపూర్ణాలయ షెడ్ ముందు పడుకుంటే అమ్మ సంస్థకు రక్షణగా నిలబడ్డారనే భావన కలిగేది. అదేవిధంగా అమ్మ రవికలు కుట్టే పద్ధతి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల విద్యార్థులకు కూడా నేర్పించారు. వారు ఆ రంగంలోనే నిష్ణాతులై ప్రసిద్ధి పొందారు. అమ్మ వద్ద తృప్తితో జీవించి సేవించిన వారు వీరిరువురు. మరొక విషయం చెప్పకపోతే వారి జ్ఞాపకాలకు న్యాయం చేసినట్లు కాదు. వారు పెద్దలతో ఆధ్యాత్మిక జీవన విధానాల గురించి చర్చలు చేసినా పిల్లలతో మహాసరదాగా ఉండేవారు. అభూత కల్పనల వంటి మాటలు చెప్పేవారు. నేనే వీరభోగ వసంతరాయలను అని తరచూ మాతో అంటుండేవారు. మాకు వారి ప్రవర్తన అర్థమయ్యేది కాదు. ఈరోజు అర్థమవుతున్నది, మాతో ఆడుకోవడానికే అలాంటివి చెప్పేవారని. హరిదాస్ గారు తృప్తే ముక్తి అన్న అమ్మ సూక్తికి దర్పణం లాంటివారు. జయహో మాత. వ్యాసం 70. మంగళహారతి పాట. నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతోన చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణి. గీత 15వ అధ్యాయం 3-4 శ్లోకాలు. ఈ సంసార వృక్షం స్వరూపం కానీ ఆది మధ్యాంతాలు కానీ ఈ లోకంలో ఎవరికి తెలియవు. లోతుగా నాటుకున్న వేళ్లతో విలసిల్లుతున్న ఈ అశ్వత్థ వృక్షాన్ని వైరాగ్యమనే ఖడ్గంతో ఖండించి వేశాక పునర్జన్మ లేకుండా చేసే పరమపదాన్ని వెతకాలి. అనాదిగా ఈ సంసార వృక్షం విస్తరించడానికి కారకుడైన ఆదిపురుషుణ్ణి పరమాత్మను శరణు పొందాలి. మాతృదేవికి మంగళం మా మంగళాంగికి మంగళం శ్రీకరంబై దివ్యమై భాసిల్లు తల్లికి మంగళం అనే మంగళహారతి పాట ఎక్కడ అమ్మ పూజ జరిగినా వినపడుతూ ఉంటుంది. మాతృశ్రీ అష్టోత్తర శతనామావళి. ఓం ఐం క్లీం హ్రీం శ్రీం ఓం. ఓంకార స్వరూపిణి శ్రీ అనసూయ మహాదేవ్యై నమో నమః. ఓమిత్యేతదక్షరమిదం సర్వం భూతం భవిద్భవిష్యదితి సర్వమోంకార ఏవ యచ్ఛాన్యత్ త్రికాలాతీతం తదప్యోంకార ఏవేతి. ఓంకార స్వరూపిణి శ్రీ అనసూయ మహాదేవ్యై నమో నమః. ఓమితి బ్రహ్మేతి వ్యష్టి సమిష్టి ప్రకారేణేతి. ఓంకార స్వరూపిణి శ్రీ అనసూయ మహాదేవ్యై నమో నమః. ఓంకార ప్రభవ వేద ఓంకార స్వరూపిణి శ్రీ అనసూయ మహాదేవ్యై నమో నమః. ఓంకార ప్రభవస్వరాః ఓంకార స్వరూపిణి శ్రీ అనసూయ మహాదేవ్యై నమో నమః. జిల్లెళ్లముడిలో తొలి రోజుల్లో పూజలలో వాడబడేది. ఇవి లోకానికి అందించిన మహానుభావుని పేరు శ్రీ అచ్యుతుని రామకృష్ణ శర్మ గారు. వారు వేదశాస్త్ర పరిజ్ఞానమంతా ఆ నామాలలో పొదిగారు.
ఇంతేకాదు అచ్యుతని రామకృష్ణ శర్మ గారు ఆత్మార్పణ అనే ఒక గ్రంథం ప్రచురించారు అమ్మపై. మధుర స్మృతులు, ధ్యాసే ధ్యానం అనే అనేక వ్యాసాలు అమ్మపై వ్రాసి మాతృశ్రీ మాసపత్రికలో ప్రచురింపజేశారు. రామకృష్ణ శర్మ గారు అమ్మని అడిగారు, మీరు ఎవరమ్మా? నేను అమ్మను నాయనా. ఎవరికి అమ్మవు? అందరికీ, అన్నింటికీ. అమ్మ గుర్తింపు నిస్సంశయంగా లోకానికి వెల్లడయ్యేటట్లు చేశారు రామకృష్ణ శర్మ గారు. అచ్యుతని రామకృష్ణ శర్మ గారిది స్వర్ణ గ్రామం. చీరాల డాక్టర్ గారు, పొట్లూరి సుబ్బారావు గారు, జిడ్డు ప్రసాద్ గారు అంటే భీమరాజు వెంకట సుబ్బప్రసాదరావు, కటిక కోటేశ్వరరావులతో కలిసి చీరాల నుండి అమ్మను చూడటానికి మొదటిసారి 1957 డిసెంబర్లో జిల్లెలముడి వచ్చారు శ్రీరామకృష్ణ శర్మ గారు. సంస్కృతాంధ్రలు బాగా అధ్యయనం చేసిన వారు వీరు. కవి, పౌరాణికులు, గురుముఖత శాస్త్రాలు అధ్యయనం చేసినవారు. అంత పండితులు అమ్మ ఉన్న తాటాకుల పాకలోకి తల వంచుకొని వెళ్ళారు. ఎవరైనా అక్కడ తలవంచక తప్పదన్నట్లుగా. శర్మగారి మొదటి అనుభవం. నమస్కారాలు చేసుకున్న తర్వాత శర్మగారిని పరిచయం చేయబోతే అమ్మ, నాకు తెలుసు నాన్న, బాపట్లలో చూశాను అన్నది. మీరు బాపట్ల వచ్చారా అని శర్మగారు అడగగా రాలేదన్నారు. అమ్మ రాకుండానే చూసిందన్నమాట. అంతేకాదు 13 సంవత్సరాల క్రితం ఎక్కడ ఎలా చూసింది ఆ సన్నివేశమంతా వర్ణించి చెప్పింది. శర్మగారు ఆశ్చర్యచకితులైపోయారు. వెనువెంటనే మరో అనుభవం. కొంతసేపు గడిచిన తర్వాత ఏదైనా ఒక పద్యం చదువు నాన్న అన్నారు అమ్మ. శర్మగారు పద్యం ఎత్తుకున్నారు. ఒక పాదం చదివారు. రెండో పాదం రాలేదు. పోనీ నీకు వచ్చింది ఇంకొక పద్యం చదువు నాన్న అన్నారమ్మ. అది అంతే. 100 పద్యాలు నోటికి వచ్చిన శర్మగారు ఒక్క పద్యం చదవలేకపోయారు. అనర్గళంగా పుస్తక సహాయం లేకుండా సంజయ రాయబార ఘట్టం, శ్రీకృష్ణ రాయబార ఘట్టం పురాణం చెప్పిన వారే అయినా కూడా పద్యం సాగలేదు. శర్మగారికి సిగ్గేసింది. అహంకారం అణిగిపోయింది. అమ్మ ఇప్పుడు ఒక పాట పాడు అన్నారు. పాట పాడారు. ఆగలేదు. ఇదంతా అమ్మ చేస్తున్న పని అని తెలియడానికి కొద్దిసేపు పట్టింది. పాండిత్య అహం అణిగిపోయింది. ఇక వ్యక్తిగత అహం దగ్గరకు వచ్చింది. అమ్మ ఒక స్వాముల వారి గురించి చెప్పారు. శర్మగారు కొంచెం బిరుసుగా వారిని విమర్శించారు. అమ్మ, వారు తెల్లగుడ్డలు విసర్జించి కాషాయం కట్టి ఆ త్యాగమైనా చేశారు. మనం ఆ మాత్రం చేయలేదు కదా. తన్ను తాను విమర్శించుకోవడం వివేకం, ఇతరులను విమర్శించడం అవివేకం అన్నారు. అహం పూర్తిగా అణిగింది. శర్మగారికి మొదట బాధ కలిగినా సంభాళించుకున్నారు. అమ్మ అన్న మాట జీవితంలో ఆ తర్వాత వారికి ఎంతో ఉపయోగపడిందట. ఈ ఘట్టం వారు మధుర స్మృతులలో వారే ప్రస్తావించారు. ఇంకో అనుభవం. శర్మగారు లలితా సహస్రనామాలతో అమ్మ పూజ చేసుకున్నారు. అమ్మ పూజలో సమాధి స్థితిలో ఉండడం గమనించారు అమ్మని. అమ్మలోని దేవతా కోణం గ్రహించారు. మనసుకు పట్టించుకున్నారు. అమ్మలోని తార్కిక దృష్టి కూడా వారిని ఆకర్షించింది. అది ధనుర్మాసం కావడంతో సాయంత్రం అమ్మ సంధ్య గొబ్బెమ్మ పెట్టి అందరి చేత పూజ చేయించింది. పద్యాలు, పాటలు, నామ సంకీర్తనలు చేయించింది. మంత్రపుష్పం చెప్పమన్నది అమ్మ. మంత్రపుష్పానికి చేతిలో పూలు లేవే అనుకుంటుండగా అందరి చేతిలో మట్టి పెట్టిందమ్మ. మట్టిలో పుట్టిన పూలు పనికి వస్తాయి కానీ ఆ పూలకు తల్లి మట్టి పనికిరాదా అని ప్రశ్నించి ఆ మట్టిని గొబ్బెమ్మలపై పెట్టి నమస్కరించమన్నది. అదే గొబ్బెమ్మపై వేసి నమస్కరించారందరూ. పైగా అమ్మ ఇలా అన్నది, మామూలుగా పేడకు నమస్కరించం, కానీ ఆవు పేడను గొబ్బెమ్మను చేసి పసుపు గాని కుంకుమ గాని పెట్టగాని భగవతి అనే భావన వచ్చి పూజించి హారతిచ్చి నమస్కరించుకుంటాం. అలాగే వేప చెట్టును రావి చెట్టును విడివిడిగా పూజించం, రెండూ కలిస్తే లక్ష్మీనారాయణులుగా పూజిస్తాం. వివాహాదుల్లో గుండ్రాయిని పూజిస్తాం. అంటే సర్వత్రా ఉన్న బ్రహ్మమే ఇన్ని రూపాలు ధరించింది అని అమ్మ చెబుతుంటే అమ్మ తార్కిక దృష్టికి ఉబ్బి తబ్బిబ్బైనారు శర్మగారు. అంతే, అమ్మకు దాసోహం అన్నారు. ఈ నమ్మకం శాశ్వతమైన సందర్భం. ఒకసారి అమ్మ బిడ్డలందరినీ 4/2/1958 మాఘ పూర్ణిమకు రమ్మని చెబుతూ
శర్మగారితో అమ్మాయిని కూడా తీసుకొనిరా అన్నది. మాఘపూర్ణిమకు ముందే 3వ తారీఖు సాయంత్రానికి అందరూ జిల్లెళ్ళముడి చేరారు. విశేషమేమిటో శర్మగారికి తెలియదు. సుమారు 1500 మంది చేరారు ఆ రోజు అమ్మ వద్దకు. ఆ రోజు కొమరబోలు గోపాలరావు గారు చామదుంపల బస్తా తెచ్చారు. 7వ మైలు నుండి ఎవరు మోసుకొస్తారా అని ఆలోచిస్తుండగా రామకృష్ణ శర్మగారు ఆ బస్తా నెత్తిన పెట్టుకొని మోసుకొచ్చారు. అంతటి బలసంపద ఆయనది. ఆ తెల్లవారుజామున 2 గంటలకు ఓంకార నదికి అమ్మతో పాటు అందరూ బయలుదేరారు, హైమక్కయ్యతో సహా. అమ్మతో ఎవరూ నడవలేకపోయారు. అమ్మ నామం చేస్తూ అందరూ అమ్మను అనుసరించారు. ఆ వెన్నెల వెలుగులో అమ్మ సుమారు 1000 మందికి మంత్రోపదేశం చేసింది. అందులో శర్మగారు, శర్మగారి భార్య ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క నిమిషం చొప్పున సుమారు 10 గంటల కాలం పైనే పట్టాలి. కానీ 4 గంటల్లో అమ్మ ఆ కార్యక్రమం ముగించింది. మామూలుగా అమ్మ ఎవరికీ మంత్రోపదేశాలు చేయదు, ఉపనయనాల్లో తప్ప. ఆ రోజు దేశరాజు రాజమ్మ గారికి ఇచ్చిన మాట ప్రకారం అంతమందికి చేసింది. శర్మగారు, శర్మగారి భార్య ఆ రోజు అమ్మ చేత ఉపదేశం పొందడం నిజంగా వారి అదృష్టం. శ్రీ రామకృష్ణ శర్మగారు కొన్ని సంవత్సరాలు మాతృశ్రీ ప్రింటర్స్లో మేనేజర్గా సేవలు చేశారు. ఆ రకంగా శర్మగారు అమ్మ సేవలో నిరంతరం తరించిన భాగ్యశాలురు. అమ్మ ప్రభావంతో తన భావాలు, ప్రవర్తన మెరుగుపరుచుకున్నారు. తన అదృష్టం గురించి విచారించుకుంటూ ఇలా అనుకున్నారు: శ్రీకృష్ణుని ఎంతమంది సమకాలికులు గుర్తించారు? రామచంద్రమూర్తిని ఎందరు గుర్తించారు? దీనికి ఒకటే సమాధానం: మన పాండిత్యంతో కొలిస్తే అందేది కాదు. పరమేశ్వరుడు తన గురించి తాను తెలియచెప్పనిది, వారి దయ మనపై ప్రసరించనిది వారిని తెలుసుకొనుట సాధ్యం కాదు. ఆ బ్రహ్మమే సగుణమూర్తి అయి అమ్మగా ఇచ్చట మన కోసం అవతరించింది. అమ్మ కరుణ లేనిది ఆమెను గుర్తించటం అలవి కానిది. ధ్యానాది సాధనాలు ఉపయోగకరములు కాజాలో. పరమేశ్వరి దయ ఒక్కటే శరణ్యం అని గట్టిగా నిర్ణయించుకొని అమ్మ దయ కోసమే జీవితమంతా ప్రాకులాడారు. అమ్మ అంతే కరుణను వారిపై ప్రసరింపచేసింది. జయ హో మాత.